ముకుల్ కార్గే. ముకుల్ కార్గే పేరు వినగానే నిజాయితీకి ఒక మరో పేరుగా నిలుస్తుంది. ఈమె వెస్ట్ బెంగాల్ నుంచి సెలెక్ట్ అయిన ఐపీఎస్ ఆఫీసర్. తనకి జిందాల్తో వివాహం జరగటం మూలంగా అతను ఏపీ క్యాడర్ చెందిన అతను కావటం మూలంగా ఆటోమేటిక్గా ఆమె కూడా ఏపీ క్యాడర్లోకి రావడం జరిగింది. మొట్టమొదటి పోస్టింగ్ విజయవాడ ఎస్పీగా రావడం జరిగింది. సరే, ఈమె దగ్గర విశేషం ఏముందండి అని అంటారు కదా. ఈ మధ్య కాలంలో 2021 నుంచి ఈ 24 లోపల మన అక్కడ పరిస్థితులు గమనిస్తూ ఉంటే ఒక 2 నెలల్లో ఈవిడ 3 సార్లు ట్రాన్స్ఫర్ అయిన ఒక వ్యక్తి. ఎందుకు 3 సార్లు ట్రాన్స్ఫర్ కావటం అంటే, ఫస్ట్ ఒంగోలు ట్రాన్స్ఫర్ అయింది. ఒంగోలు అబ్బాయి మాకు ఇలాంటి ఈ స్ట్రిక్ట్ ఆఫీసర్స్ వద్దు, మా ఇష్టారాజ్యంగా మేము చేసుకుంటాం. ఇప్పుడు చూసాం కదా పరిణామాలు ఎంత దారుణంగా ఉన్నాయో అని వాళ్ళు తోసేశారు. ఆ తర్వాత తిరుపతి వాళ్ళు తోసారు. ఇలాగా ఆ 2 నెలల్లో 3 సార్లు ట్రాన్స్ఫర్ అయిన మొట్టమొదటి